హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. విఘ్నేశ్వర్లో పొద్దున్న మార్నింగ్ అనమాట. మార్నింగ్ వ్యూ, సన్ బయటకు వస్తుంది ఇప్పుడే. సో టెంపుల్ ముంగట్నాం అనమాట. మనం ఎప్పుడైతే దర్శనం చేసుకొని బయట పోద్దాం. ఇక వ్యూ మాత్రం హైలైట్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇది విఘ్నేశ్వర్కి ఎంట్రన్స్ అన్నమాట. ఇది పిల్లర్ కేవ్స్ ఇక్కడ వచ్చినాం అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ పొద్దున రేపు దర్శనానికి ఎట్లుంటుందో చూసుకొని కానీ చూసుకున్నామని చెప్పేసి పొద్దున చివరి దర్శనం చేసుకొని స్టార్ట్ అన్నమాట. పబ్లిక్ ఏం మేరీడా. థ్యాంక్ యూ. हाँ मंदिर इधर में मंदिर पीछे देखने मंदिर को फोन हेलो है. अब दर्शन के लिए इधर में जाना, इधर से गेट है. सुबह आने को अभी देखने का है कल बस. जैसे जाके और दर्शन वैसे चल जाओ, लाइन में निकल जाओ, फिर बाद में दर्शन मत करो, लाइन में निकल के टेंपल देख लो. ठीक है. चप्पल किधर छोड़ना? आगे स्टैंड है, चप्पल के लेफ्ट साइड में स्टैंड है. ठीक है. కెమెరా అయితే అలో ఉందన్నమాట. అలో ఉన్నట్టుండి కదా. మీరు చెప్పులు ఇప్పలేము పోయి తీసే మస్తు అయిపోతుంది దానికంటే తీసా మస్తు అయిపోతుంది. అదే ఇది ఉంటే అది కూడా తీసుకోవాలి. ఏం జస్ట్ అది ఏమన్నా అంటే ఇప్పుడు ఇలా పోయి దర్శనం చేసుకున్నాం, బయటకు వెళ్ళినాం అనమాట. దర్శనం పొద్దున్నే చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. పొద్దున దర్శనం తొందరనే జరుగుతుంది. అయితే ఏం లేదన్నమాట. ఇక్కడ अंदर नहीं जाते, इधर से जाते हैं. वो कैमरा बंद कर. ఇందులో వితౌట్ షర్ట్తో రాణిస్తాం. లోపల షర్ట్ లోపల రాణిస్తలేదు. సో చలో మనం పొద్దున దర్శనానికి వద్దాం. ఇప్పుడు జస్ట్ చూద్దామని పబ్లిక్ అయితే ఏం లేదు. పొద్దున తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అనమాట. 7 అవుతుంది టైం. టెంపుల్ మన ఆపోజిట్లో ఉందన్నమాట. టెంపుల్కి వెళ్తాం. సో దేవుని గడ్డికి అయితే పువ్వులు తీసుకున్నాం అనమాట. ప్రసాదం ఒకటి పూజ అయిపోయింది. లోపలికి ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అనమాట. లోపలికి అయితే షెడ్ లేకుండా పోవాలన్నమాట. షెడ్ ఇప్పిస్తుర్రా. నేను వెళ్ళాం కదా, నిన్నది షెడ్ తీసేసేదాం లోపలికి. అలా కూర్చుంది షెడ్ అయితే ఇప్పించారు అన్నమాట. సో మన దర్శనం కూడా అయిపోయినాడు. బయటకు వచ్చిన లోపల కెమెరా గుంజుకురు. మనది కెమెరా గోపురం కూడా తీసుకురు. రేపైతే మనం బయటకు వెళ్తాం అనమాట. ఫొటోస్ కూడా దిగాం ఇక్కడ ఎగ్జిట్ ఇక్కడ నుంచి. అక్కడ వెళ్ళనిస్తే మంచిగా, అక్కడ వెళ్తే ఫోటోలు మంచిగా వస్తుంది. ఇంకా కృష్ణేశ్వర టెంపుల్ పక్కన ఇంకో టెంపుల్ అన్నమాట. చిన్నగా లోపల ఒక దేవుడు, ముంగట ఒక లింగం ఉంది. సో ఇక్కడ ఉన్నారన్నమాట. ఇప్పుడైతే చెక్అవుట్ అవుతాం అనమాట. వెళ్తున్నాం ఇక్కడ నుంచి భీమాశంకర్. ఓ నో, పైన మర్చిపోయినా. ఇప్పుడు కింద ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేసి పెట్టేసినాం అనమాట. బండికి కట్టేసినాం ఆల్రెడీ. కీస్ అలాగ ఇచ్చేసి వెళ్ళాలి. అలాగైతే అయితే కట్టేసినాం అనమాట. పాయింట్ పెడతా వారాలా. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాం అనమాట. సో షూస్ కూడా నార్మల్ చేసుకొచ్చిన, రైడింగ్ షూస్ వేసుకురాలి. నేను
మన రైడింగ్ షూస్ ఖరాబ్ అయినాయి. కొత్త తీసుకుని వెళ్తే షాపులో దొరకలేవు, టైం లేకుండే. టైం 8:40 అవుతుంది. 8:40 అంటే 5 hours చేంజ్ చూపిస్తుంది. 2 రీచ్ టైం 2:10 minutes చూపిస్తుంది అనమాట. భీమాశంకర్. సో దర్శనం అయితే హైలైట్ అనమాట. మంచిగా పొద్దున ఎవరు లేకుండా మేము పోయిన టైంకి తక్కువ పబ్లిక్ ఉండే, దర్శనం తొందరగా అయిపోయింది. ఇక్కడ దగ్గర ఇంకేమైనా టెంపుల్ ఉండొచ్చు కానీ మనం అవన్నీ చూస్తలే, డైరెక్ట్ వెళ్ళిపోతాం అన్నమాట. ఎందుకంటే మనది ఇంకా ట్రిప్ దారాక కూడా పోవాలి కదా. సో ఈ ట్రిప్లో ఏంటంటే నా అయితే 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోతాయి అనమాట. చేసి ఇప్పుడు ఇంకో 3 ఉన్నాయి. అసలు త్రియంబకేశ్వర్ నాకు ఎప్పుడో దర్శనం అయిపోయింది. కాకపోతే ఇంత ముందుకు నేను వేరే వాళ్ళు ఎంబడి వచ్చినట్టు వాడు త్రియంబకేశ్వర్ పోలేడు. సో త్రియంబకేశ్వర్ ఇంకా భీమాశంకర్, సోమనాథ్ టు ద్వారకా టు బేట్ ద్వారకా సారీ, అక్కడ నుంచి నాగేశ్వర్ టు సీతా రిటర్న్ హైదరాబాద్. ఇదే అనమాట మన ప్లాను. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పడాలి. ఇప్పుడు నిన్నటికి 25th వెళ్ళాము, 4th వెళ్ళాం, 5th శివరాత్రి వరకు విలేజ్లో ఉండాలి. విలేజ్లో శివరాత్రి వరకు లేకపోతే, ఎందుకంటే మనం ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఇక్కడ టెంపుల్ చూసుకొని మ్యాక్స్ అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ 10 అంటే 5 days, ఇంకా 10 days ఉంది. 10 days మస్తు అయిపోతాం. మనకి ఏదైనా మెయిన్ టఫెస్ట్ రూట్ ఇప్పుడు మనం పోయే భీమాశంకర్కి ఉన్నది 250 km, బట్ 5 hours జర్నీ చూపిస్తుంది. ఎందుకంటే రోడ్ మొత్తం టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సింగిల్ రోడ్ తగులుతట్టుంది రోడ్లో. మళ్ళీ అక్కడ నుంచి మనం ఇది మర్చిపోయినా, కేదార్ కేవ్ అని చెప్పేసి హరిశ్చంద్ర ఘాట్ అక్కడ ట్రెక్కింగ్ చేయాలి. దానికి కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత సంపంగి దేవి టెంపుల్ ఉంది నాసిక్ దగ్గర, ఆ టెంపుల్ ఒకటి కవర్ చేసుకోలే. త్రియంబకేశ్వర్ తర్వాత నాది అనమాట హరిహర ఫోర్ట్ ఒకటి. సో వీటికి టైం పడుతుంది అనమాట. ఎంత తొందర అయిపోతే అంత జల్దీ వెళ్ళిపోతాం అన్నమాట. మహారాష్ట్ర మనకు టైం పడుతుంది కొంచెం. ఈ హైవే సకాలో ఇంకోటి మన బండికి ఇన్సూరెన్స్ చేయించాలి. అది చేయించాలి ఇన్సూరెన్స్. వెనక నెంబర్ ప్లేటు పెద్దది, ముంగట నెంబర్ ప్లేట్ లేదు. వాడని పట్టుకుంటే మీరు ఈ మహారాష్ట్ర లేకపోతే తెలంగాణ అంటాడు. ఇట్లా తిరుగుతున్నావు వచ్చి ఇంకో స్టేట్లో అని. ఇక్కడ ముందుగానే పోలీసు వాళ్ళు జర కొంచెం దిమాగ్ ఖరాబ్ చేస్తారు. ఇక్కడ హైవే ఎక్కినాం, వెళ్ళిపోతే చేసి మంచిగా ఉంటుంది తొందరగా. 250 kilometers, టైం వచ్చేసి 2:46 అవుతుంది. 12 వరకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే షాకాజర్ బి నిన్న హైట్ చేయించిన కదా, సో బండి కొట్టుడే ఇక ఇంకేముండదు. కొంత రైడ్ చేస్తే మస్తు మజా అనిపిస్తుంది. ఆ వెదర్ అంతా, ఎందుకంటే మళ్ళీ ఇంకోటి మన సింగిల్ బండి ఉంది కాబట్టి ఇష్టం వెళ్ళిపోవచ్చు. మన ఇంకో వెహికల్ పెట్టుకుని వస్తే కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. ఆ వెహికల్ని చూసుకొని రావాలి కాబట్టి మన అయితే 130, 140 మనం కొట్టుకొస్తాం. మనం కూడా వచ్చే బండి 390 cc ఉంటుంది, అది 200 cc ఉంటుంది. అది మా అంటే 120, 130 జస్ట్ దాన్ని మ్యాచ్ కాదనమాట స్పీడు. మనం వాళ్ళని చూసుకుంటూ వస్తే మన టైం కవర్ కాదనమాట. టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. 1 day 2 days వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఇంకో బండిని తీసుకొస్తాం మనం పడి. మ్యాక్స్ అయితే సింగిల్గా రానికే ట్రై చేయాలి, లేదంటే లేదు కాదంటే ఇంకో వెహికల్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలి. సేమ్ సీసీలు ఉండాలి 2, ఒకటి పెద్ద సీసీ ఒకటి చిన్న సీసీ ఉండవద్దు. 2 సేమ్ సీసీలు ఉంటే కవర్ అవుతాయి అనమాట. లేకపోతే ఒకటి ఎక్కువ తక్కువ ఉంటే పెద్ద సీసీ ముంగడు వెళ్ళిపోతాడు, చిన్న సీసీ రెండుకి అయిపోతాడు. అట్లా మ్యాచ్ కాదనమాట. నాషా కొట్టేస్తా, ఎంత వీలేదు అంతా తొందరగా వెళ్ళిపోం. భీమాశంకర్ మనకైతే హైవే అయితే మా అంటే 2 kilometers ఉంది అంతే. తర్వాత మొత్తం ఇది 1 way వచ్చేసింది అనమాట. సో మొత్తం ఇదే ఉంది మ్యాప్లో. ఇప్పుడే చెక్ చేసిన, ఇప్పుడే ఫ్యూయల్ కూడా ఫుల్ ట్యాంక్ చెప్పించేసిన. మొత్తం రూట్ ఇదే 200 kilometers ఎక్కే రోడే. ఇది మెయిన్ ఈ రోడ్లో ప్రాబ్లం ఏంటంటే నాసిక్ 162 అంట. మెయిన్ ఇట్లా విలేజ్ వచ్చినప్పుడు కంపల్సరీ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అనమాట. మనం విలేజ్ ముంగట ఉన్నప్పుడు 500 meters నుంచి బండి స్లో చేసుకోవాలి, అంటే గాలిలోనే ఉంటుంది బండి. మిస్ అయిందా వెళ్ళిపోడే. ఇంకా బ్యాగ్లో ఒకదికి మనం ఒకదికి అవుతాం.
హైవే మీద అయితే పోలీసు వాళ్ళు ఆపుతుంటారు ఆడ ఈ రోడ్ల మీద పోలీసులు ఎక్కువ ఉంటారు. మళ్ళీ ఇంకో టోల్ కూడా, ఎందుకంటే టోల్ ఉంటే కంపల్సరీ పోలీసులు టోల్ దగ్గర ఉంటారు కాబట్టి ఈ రోడ్ సెలెక్షన్ చేసుకున్నాం అనమాట. మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, డైరెక్ట్ కొట్టుకుని వెళ్ళిపోవడం ఉంటుంది. మధ్యలో ఇట్లా ఇట్లా అయితే అనమాట. అప్పుడప్పుడు ఇది ఒక్కటి చూసుకునే పోవాలి అంతే. ఎందుకంటే సేఫ్ జర్నీ చేసుకుంటున్నాం బెస్ట్. ఎందుకంటే మన ట్రావెల్ అలవాటు కాబట్టి మనం గుట్టేస్తాం. కొత్తగా బైక్ మీద వెళ్ళేటోళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్ అవ్వాలి. ఎందుకంటే కొత్త రోడ్లు ఏ రోడ్లో ఎట్లుంటే అర్థం కాదన్నమాట. రోడ్ డైలీ ఎల్లుడు వేరు, కొత్త రోడ్ వెళ్తేనేమో ఆ రోడ్ మనకు ఐడియా ఉంటాయి, ఇక్కడ గుంతలు ఉంటాయి, ఏ టైంలో ఎటు నుంచి ఏమొస్తే అర్థం కాదు. కాబట్టి జర చూసుకుంటూ పోవాలన్నమాట. కొత్త ట్రావెల్ చేస్తే అలవాటు అయితే అర్థమైపోతుంది. మనం ఒక స్టేట్కి వెళ్తున్నామంటే ఆ స్టేట్లు ఇట్లుంటాయని చెప్పేసి అట్లా మనం 2-3 సార్లు తిరిగినాం కాబట్టి మనకు కొంచెం తెలుసు. కుక్కపిల్ల చచ్చిపోయినా అనుకున్నట్టుంది. మన గోప్రో ఆఫ్ అయిపోయింది అనమాట మధ్యలో. సో అందుకే మధ్యలో ఒక దగ్గర ఆగి ఒక గోప్రో ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాను అనమాట. మనకు ఒక 125 km ఉంది. టైం 12 అవుతుంది. అసలు ఇప్పటికీ దగ్గర వెళ్ళిపోవాల్సింది, కానీ గోప్రో వల్ల ఛార్జింగ్ లేదు, ఫోన్లో కూడా ఛార్జింగ్ లేకుండే. అట్లా అని చెప్పి ఒక హోటల్ దగ్గర ఆగి ఒక 1 hour ఆగి ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. సో ఇది ఏంటంటే భీమాశంకర్ టెంపుల్ మ్యాప్లా టెంపరీ క్లోజ్డ్ అని చెప్పి చూపిస్తుంది. అదే అర్థమవుతుంది అసలు ఎందుకు క్లోజ్ ఉందని చెప్పేసి. అక్కడికి పోయి చూస్తే అర్థమవుతుంది మొత్తం ఏదైతే అయితే పోతున్నాం. అక్కడికి పోయినాక లెక్క ఉంటే దర్శనం చేసుకోవాలి, లేకపోతే రిటర్న్ మళ్ళా. ఇదంతా వర్షాకాలంలో వస్తే ఫుల్ గ్రీనరీ ఉంటుంది. కొంచెం మనం వచ్చినాం కదా గ్రీనరీ లేదు, వర్షాకాలంలో వస్తే హైలైట్గా అనిపిస్తుంది వ్యూ కూడా. లోపల రావాలి వర్షాకాలం టైం తీసుకొని, ఇప్పుడు కాదు. వర్షాకాలం వస్తే ఫుల్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ అని అనిపిస్తుంది. మొత్తం కొండలకి కారుతాయి వాటర్లో, మొత్తం వాటర్ గారిన ఇట్లా ఉంటాయి కదా అచ్చులు, అవి కనిపిస్తున్నాయి ఇట్లా మంచిగా. అన్నీ బోర్లన్నీ హిందీలో రాసినాయి, మనం తెలియసక్క రాదంటే హిందీలో ఉన్నాయి మొత్తం. హిందీ ఎక్కడ చదువుతాం. డ్యామ్ సేమ్ మన శ్రీశైలం బైకల్ రూట్ అట్లనే ఉంది. వీడు అక్కడ ఇండ్లు అనే రూట్లు కూడా అట్లనే ఉన్నాయి. డ్యామ్ బీ ఉంది ఇక్కడ. वो लेक पे शॉप लौटा भैया भीमा शंकर हाँ 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 ऊपर लास्टला भीमाशंकर येतं तिथपर्यंत थांबायचं. मध्ये गावं आहेत पण कुठं वळायचं नाही, काय नाही. डायरेक्ट त्याच रोडनी सरळ जावा, इकडे तिकडे जाऊ नका. शेट ओपन है खुला है? हां खुलं काम चालू वाटतं. हाँ काम चालू वाटतं. भीमाशंकर मंदिर ओपन है, खुला है? हाँ मंदिर आहे, हाँ काम चालू काय काम चालू क्या है? दर्शन हो रहा अभी? माहित नाही बा. है मालूम है. ठीक है. तर आपण कधी गेलोच नाही तर कसं सांगू. నాకు ఈ భాష అర్థమవుతలేదు కాక. నువ్వేమో మరాఠీలో మాట్లాడుతున్నావు, మనకి హిందీ అట్లా అంటే. గుడి అయితే పని అవుతుందంట, అది ఒకటైతే అర్థమైంది. దర్శనం అవుతుందో అవుతుందో అనుకుంటున్నట్టు అంట. చూద్దాం, ఇంత దూరం 30 కిలోమీటర్ అవుతా అయిపోతుందిగా. గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు. గూగుల్ మ్యాప్లో టెంపరీ క్లోజ్ ఉంది, అదే డౌట్ వచ్చిండే. ఇంక దర్శనం కాకపోతే మళ్ళీ ఇంకోసారి కంపల్సరీ మళ్ళీ రైడ్ చేయాల్సి వస్తుంది. మనం వచ్చింది మొత్తం జ్యోతిర్లింగాలు కవర్ చేయడానికి. ఏదో ఇప్పుడు ఈ టెంపుల్ ఒకటి, ఇంకా నేను కవర్ చేసింది సోమనాథ్, నాగేశ్వర్, 2 అయితే అయిపోతాయి అనమాట. త్రియంబకేశ్వర్ నేను పోయినాను ఉప్పరి. వీడికి ఇంకొక భీమాశంకర్ ఇంకొక 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ పబ్లిక్ ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాడు, మొత్తం ఎలక్షన్స్ మళ్ళీ తిరుగుతున్నాయి. భీమాశంకర్ టెంపుల్ ఓపెన్ ఉందో లేదా అడుగుదాం వాళ్ళ. భీమాశంకర్ భయ్యా భీమాశంకర్ మందిర్, భీమాశంకర్
बंद है अभी हाँ అడుకోయేద్దాం మళ్ళా చూసేద్దాం వెనకకి ఒక 14 కిలోమీటర్లు ఉంది కదా. మనం ఇప్పుడైతే భీమాశంకర్ అయితే క్యాన్సిల్ అయిందన్నమాట. సో అక్కడ వెళ్తే పోలీసు వాళ్ళు ఆపేసారు, పోనీయలేరు లోపలికి. ఎందుకంటే గుడి కన్స్ట్రక్షన్ అవుతుందంట, మొత్తం రోడ్డు వెళ్ళడానికి రోడ్ లేదా అటు సైడ్ రోడ్ మొత్తం ఆపేసారు అనమాట. సో ఇప్పుడు అయితే మనం హరిశ్చంద్ర ఘాట్ వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి. ఇంకేముంది నెక్స్ట్ మన భీమాశంకర్ వెళ్ళాలంటే నెక్స్ట్ 4 months తర్వాత భీమాశంకర్ రావాలన్నమాట. 4 months దాకా గుడి ఓపెన్ అవడం మినిమం 4 to 5 months అనమాట. అంటే ఆ లోపు వర్షాకాలంకి స్టార్ట్ అవుతుంది. మనం వర్షాకాలం బాగా అనుకున్నాం, వర్షాకాలంలో ఇంకోసారి రావాలని చెప్పేసి వర్షాకాలంలో వస్తాట్ అయింది. ఇప్పుడు ఇక ఏముంది, ఒకసారి సాటర్డే మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ వరకు వచ్చేసాం. సండే దర్శనం చేసుకొని మళ్ళీ నైట్ వరకు ఇంటికి వెళ్ళిపోతాం. అదే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ తిరిగేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వర్షాకాలంలో వస్తే భీమాశంకర్ ఒక్కటి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి హరిశ్చంద్ర ఘాట్ నాకు తెలిసి ముందు డే మొత్తం వేస్ట్. ఎందుకంటే హరిశ్చంద్ర ఘాట్ ఇప్పుడు వెళ్ళినా కానీ సంథింగ్ ఏమవుతా అంటే అలా టైం 3 అవుతుంది. వెళ్ళేసరికి 3 hours చూపిస్తుంది. ఎందుకంటే మొత్తం రోడ్ మంచిగా లేదన్నమాట. 100 km ఉంది కానీ రోడ్ మంచిగా లేదు. సో ఇప్పుడైతే వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని పొద్దున ట్రెక్కింగ్ చేసి తర్వాత హరిశ్చంద్ర ఘాట్కి ఎంట్రీ అన్నమాట. ఇది ఇక్కడ గేట్ ఉంది, ఇక్కడ నుంచి ఎంట్రన్స్. నిన్న పోయిందానికి ఇదే బెస్ట్ నోట్ తో, అది మంచిగా ఉంది. ఆల్రెడీ నైట్ వెళ్ళిరంట, మనమే నైట్ కూడా నైట్ వస్తే అయిపోతుంది. మనకేం అక్కడనే తిరిగి ఎంత బుక్ అయిపోయింది నైట్. ఇప్పుడు టికెట్ బండి 85 rupees అంట. ఇంటి పేరు చెప్పు, సర్నేమంట. కానీ వీడియోలో అర్థం కాదు, కానీ లైవ్లో మాత్రం వేరే లెవెల్ ఉంది. ముంగటికి వచ్చిన కొద్ది రూట్ చాలా డేంజర్ తయారైంది. ముంగటినే ఇంకో 2 kilometers ముందు మొత్తం రోడ్ ఇదే ఉంది. మన బండి మొత్తం ఆఫ్ రోడింగ్ బండి అయిపోయింది. మన అయితే పేరుకు మాత్రం RC3 అంటే చేసే పనులు మొత్తం ఆఫ్ రోడింగ్ పనులు. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. అలా పోయి రిటర్న్ అయినట్టున్నారు ఇల్లు. అమ్మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయినా అన్నమాట. ఇప్పుడే ఎంత దూరం ఉండవు, ఎంత టైం పడుతుంది. ముంగట అయితే వెళ్ళిపోయారు అన్నమాట వేరే వాళ్ళు. సో ఫస్ట్ జల్దీ మీదకి పోయి కిందకి వచ్చేసేయాలి. వర్షాకాలం మొత్తం మామూలుగా ఉంటట్టుంది. ఎర్రగా బురజా ఇదే స్టార్టింగ్ పైన నాకు నేను అక్కడికి వచ్చినట్టు ఇదే బెస్ట్ నట్టుంది రూట్ కదా. 4 గంటలు చెప్పినా లేదు, గంటన్నర ఎక్కేయచ్చు అటు ఇటు. ఎక్కువ దిమాగ్ ఖరాబ్ కానీ తొందరగా తిప్పుతాం. ఇక్కడ షాప్ ఉంది ఒకటి, వాటర్ బాటిల్ అది ఇది. ఇదే మీదకి వెళ్ళిపోవడం. ఇక కొంచెం మీదకి వచ్చినాము, దమ్ అవుతుంది మొత్తం. ఆటు ఫాస్ట్ ఇట్లా కొట్టుకుంటాం, దాని కొట్టుకుంటుంది. తినలే ఈకలే కళ్ళు తిరిగినా అనుకో, ఏం చేయడం. వాటర్ బాటిల్ కూడా తీసుకోలే కాలే. ఏదో పోతూనే ఉన్నాం. ఏమో అనుకున్నా కానీ వేరే లెవెల్ ఉంది. ట్రెక్కింగ్కి అయితే చాలామంది వచ్చారు. చాలామంది అంటే మన ఎవరు 10-15 members ఉండొచ్చు. అలాంటి మీద ఒకటి బ్యాచ్లు పోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ ఉన్నట్టుంది. మన ఇద్దరు ఒక్కొక్క ఏమనిపిస్తుంది, ఒక్క కూడా పోతుంది ట్రెక్కింగ్ చేయడానికి. ఏమన్నా కింద తినకనట్టు మీదిపోతుంది. అదైతే సగం దూరం పెట్టాం. ఇంకా సగం మీదకోవాలి. ఇంకా షాప్ ఉంది ఇంకో అయితే.
మాత్రం ఘోరంగా వస్తుంది. ఎగ్దమ్ చెడాలు ఉన్నాయి అన్నమాట మధ్యలో ఆడ అందుకే రిస్క్ అయిపోతుంది. ఇదంతా ఆ బ్రిడ్జ్ మీదకి వేయించి అట్లా అట్లా కిందికే తవ్వుంది ఇక. తాకుతట్టుంది కొండ కిందికి ఎక్కిరుకుంటుంది కూడా. అటు ఇటు అయితే 70% వచ్చినాం, ఇంకా 30% పోవాలి. తిని చాట్ అయిపోతుంది ఎక్కువైతే, మరి ఘోరంగా ఉంటుంది ట్రెక్కింగ్. ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రెక్ చేసుడు. ब्रो ले सर रुपया वीडियो ना वीडियो भी इनो लाग बाग बोला ना वो लोग निकाल रहे हैं. आ जाओ दोस्त आ जाओ. यार गुरु वेलकम दोस्त. काफ़ी अच्छी जर्नी रही यार. पर ट्रैकिंग बहुत है दोस्त. मतलब ऐसा लग रहा है कि मतलब एक बार जरूर आना चाहिए यहाँ पे. ये सारे हमारे दोस्त, मतलब मज़ा आ गया दोस्त. हाँ स्पीकर वगैरह लेके आइए आप लोग, और पानी का बोतल तो खास कर लेके आइए. अगर हो सके तो ग्लूकोन डी भी लेके आइए ना बाबा. ये मेरा दोस्त लेके आया है. हाँ एनर्जी के लिए. बाकी थैंक यू दोस्त. చేసాం అనమాట. ఆ కొండకి నుంచి ఈ కొండకు వచ్చినాం. నెక్స్ట్ కేదార్కి ఇక్కడ నుంచి కొంచెం మిగతా గుడి టెంపుల్ అనిపిస్తుంది. సో ఇక్కడ చిన్న షాప్ ఉందన్నమాట. చాయ్ తాగి ఏం తిన్నాం కదా, బిస్కెట్ ప్యాకెట్లు చాయ్ తాగి ఇక్కడ నుంచి టెంపుల్ తీసుకోమంటున్నాను. అయిపోలే టెంపుల్ దగ్గరికి వచ్చేసిన మాట. ఇగో ఇక్కడ ఫోకస్ కెమెరా ఇక్కడ मजा आया. हमने तो एंजॉय किया. టెంపుల్కి వెళ్దాం అన్నమాట లోపలికి. టెంపుల్ దగ్గర కూడా వచ్చేసినాం. వాళ్ళు పోయినాక తీసుకున్నాం మనం మొత్తం కవర్ చేసి టెంపుల్. లోపల వ్యూ ఎట్లుంది మా టెంపుల్లో. మొత్తం శివలింగాలు ఉన్నాయి ఇక్కడ లోపలకి. అయితే టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఇదే అనమాట. కలియుగం అంతమయ్యేది పిల్లర్ ఇది పోతే వీడికి యుగం అంతమైతే అనమాట. సో 4 యుగాలకి 4 పిల్లర్లు. సో అంటే అది ఎక్కడుందా టెంపుల్? इसमें पानी है बहुत. चिल्लर पैसे भी डाल इधर. వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు అక్కడికి శివలింగాన్ని చూడడానికి. రోడ్ మాత్రం హైలైట్ ఉంది. ఇది అయితే అనిపిస్తుందా? ఇదే అనమాట. లోపల వాటర్ బీ ఉన్నాయి. లోపలికి పోయి దేవుని దర్శనం చేసుకొని బయటకు వద్దాం. తొందరగా కలికాలం అంతం కావాలి. ఎన్ని రోజులు బతారు భూమి మీద. సో ఇదే అనమాట టెంపుల్. ఈ పిల్లర్ పోయిందంటే అయిపోయినట్టే ఇక.
సో ఒక స్టమా మిరిగిపోయింది, రెండో స్టమా మిరిగిపోయింది, మూడో స్టమా మిరిగిపోయింది, నాలుగో స్టమా ఒకటి బాకీ ఉందన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోతే కథమే, భూమి ఇక్కడికి అంతం. రీసౌండ్ వస్తుంది కదా, హర్ హర్ మహాదేవ్. అంటే ఇక్కడ లోకల్ అనమాట. ఇల్లు మనం బి అదే చూస్తాం, ఎప్పటి నుంచి చూసినామాట. వెళ్దామని ఇలా చూసినాక ఎక్స్పీరియన్స్ చూసినాక సందీప్ రెడీ అవుతుంది పోనీకి. వీడియో సో ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి వెళ్తున్నాం త్రయంబకేశ్వర్ అనమాట. సో వీడియో అయితే ఇక్కడికి ఆపేస్తా. త్రయంబకేశ్వర్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ లాంగ్ అయిపోవచ్చు, ఇంకా 10 minutes చేంజ్ కావచ్చు. అవి उधर जाने का रास्ता नहीं है? नहीं अभी उधर पेड़ डाले तो पेड़ ऊपर आता ना, नीचे रह जाते हो. लोग विश्राम भी तो करते थे ना. अरे तो ऊपर से आया, ऊपर से आया तो नहीं अभी ऊपर जाने के भी वो है ना, ऊपर में एक प्लेस है ना. ऊपर जाने के बाद नीचे जाना पड़ेगा. हाँ. छोटा छोटा गुफा है जानवरों. हाँ जानवरों का कोकन काड़ा उसको बोलते हैं. कोकन घाट, कोकन खड़ा. हाँ जाके देखो, देखिए. नहीं जी, इधर से रास्ता उधर जाने का आधा घंटा टाइम बोला उन्हें इधर लोकल. आने लोग यहाँ ने. సో మొత్తం ఇదంతా బండనే, బండని చెక్కి ఇక్కడ గుడి టెంపుల్. సో ఇందాక మనం వెళ్ళిన లోపల గృహాలకు వెళ్ళిన టెంపుల్ ఉంటుంది అన్నమాట, వాటర్లో ఉన్నది. మొత్తం బండ కింద దేవుడు, మొత్తం ఒకటే రౌత్తం చెక్కినమాట. సేమ్ అది కూడా కానీ హైలైట్ ఉంది. మనం ఇక్కడే గొప్ప రాజా ఉత్తా చేదుతారంటే వీళ్ళు మొత్తం ఇవి వేసుకొని ఎక్కుతురు అయితే. అంటే లోకల్ వాళ్ళు కాబట్టి అలవాటు ఉంటుంది అన్నమాట వీళ్ళకి ఎక్కువ, అట్లా ఎక్స్పీరియన్స్. మేమైతే కింద దిగుతున్నాం అనమాట. ఫైనల్ అయితే కింద కూడా వచ్చేసినాం అనమాట. ఇంకా మీది కొంచెం కొండ మొత్తం ఈ కొండ ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ఈ కొండ ఎక్కినాం. మొత్తం సైడ్ అనమాట అది, ఈ కొండ సైడ్ ఇటు సైడ్ ఉంది. సో ఇప్పుడైతే ఈ బ్లాగ్ ఇక్కడ లాస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ త్రయంబకేశ్వర్. సో నెక్స్ట్ వీడియో అక్కడ నుంచి కంటిన్యూ అవుతాం అన్నమాట. సీదా త్రయంబకేశ్వర్ వెళ్ళిపోతాం. కిందకి వచ్చేసి మార్నింగ్ ఒక 2 minutes అయితే అయిపోతాం అన్నమాట. స్టార్టింగ్ పాయింట్. చలో రైట్ మాదిగా.